అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాములపర్తి వెంకట నరసింహారావు, షార్ట్కట్లో పివి నరసింహారావు, ఇంకా షార్ట్కట్లో పివి. ఈ దేశ రాజకీయాలపై, ఈ దేశం ఆర్థిక పరిస్థితులపై ఎప్పటికీ జరిగిపోని ముద్ర వేసిన తెలుగు బిడ్డ. ఆలస్యమైనా ఇప్పటికైనా ఆయన్ని భారతరత్నగా గుర్తించింది దేశం. ఇంతకీ ఆయన అవార్డుకి అర్హుడేనా? ఎలాంటి ప్రచారానికి నోచుకోని పివి గొప్పతనమేంటి? సరైన అంతిమ సంస్కారాలకి ఎందుకు నోచుకోలేకపోయారాయన? భారతదేశంలో ప్రధానమంత్రి కావాలి అంటే రాజకీయంగా ఎంతో బలం కావాలి. ఇప్పటి వరకు ఈ దేశానికి ప్రధానులైన ఎవరిని గమనించినా ఈ విషయం సుస్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఏ రాజకీయ బలమూ లేకుండా ప్రధాని పీఠాన్ని అధిరోహించి దేశ భవిష్యత్తుపై జరగని ముద్ర వేసిన ఘనుడు పివి నరసింహారావు. పిడికెడంతా ఆ పొట్టి మనిషి గొప్పతనం తెలియాలంటే 1991 నాటి ఆర్థిక సంస్కరణల వరకు వెళ్లాలి. నిశ్శబ్దాన్ని కప్పుకుని హఠాత్తుగా ప్రధాని గద్దెపై కూర్చున్న పివి నరసింహారావు పాలనా దక్షత గురించి కూడా మొదట జనం అంతే నిశ్శబ్దం పాటించారు. అసలెవరియనా? ప్రధాని పీఠంపై కూర్చోవడానికి ఆయన అర్హతేంటి అన్న ప్రశ్నలు వినిపించే సమయంలో ఒక పరిణామం జనాన్ని ఒక్క కుదుపు కుదిపింది. అదే ఆర్థిక సంక్షోభం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సమస్యలు, ద్రవ్యలోటు, విదేశీ మారక నిల్వలు, తరుగుదల వగైరాల రూపంలో 1985లోనే మొదలైన విషవృక్షం అది. 1991 నాటికి ఆ విషవృక్షం మరింత విషమించి దిగుమతులకు చెల్లించడానికి డబ్బు లేకపోవడంతో అంతర్జాతీయంగా భారత్ పరపతి తీవ్రంగా దెబ్బతినే పరిస్థితికి దారితీసింది. ప్రపంచంలోనే అత్యధికంగా అప్పులున్న దేశాల్లో భారత్ 3వ స్థానానికి చేరిన పరిస్థితి. ఆ సమయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్ద భారత్ తన బంగారపు నిల్వలను తాకట్టు పెట్టడం జనంలో ఆందోళన రేకెత్తించింది. ఈ నిర్ణయం పివి తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. ఆ క్షణాల్లో ఏదో ఉత్పాతం జరిగిపోతున్నట్లు దేశమంతా భయపడ్డారు. కానీ దాని ఫలితాలు మాత్రం దేశానికి ఎంతో మేలు చేశాయి. ప్రధానిగా వస్తూనే డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా తీసుకొచ్చి ఆర్థిక సరళీకరణ విధానాల ద్వారా అతి తక్కువ కాలంలోనే ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించాడు పివి. లైసెన్స్ రాజ్ని బద్దలు కొట్టి ప్రపంచ మార్కెట్కి భారత్ని అనుసంధానం చేశారు. 1992 కల్లా ఆర్థిక సంక్షోభాన్ని అదుపు చేసి తాను దిగిపోయే నాటికి జీడీపీ వృద్ధిని 7.6% చేర్చారు. అదే సమయంలో కాంగ్రెస్లోనే మరొక వర్గం నుంచి ఆర్థిక సరళీకరణపై విమర్శలు వెల్లువెత్తాయి. నెహ్రూవియన్ మిశ్రమ ఆర్థిక విధానాలతో మెల్లగా నడుస్తున్న భారత ఆర్థిక సమాజాన్ని ఒక్క కుదుపుతో ఒక మెట్టుపైకి ఎక్కించిన వాడు పివి నరసింహారావు. ఇవాళ మనం చూస్తున్న భారత్ ఆ సంస్కరణల ఫలితమే. లేకుంటే మన చుట్టూ ఎన్నో సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్, శ్రీలంక లాంటి దేశాల్లాగే ఇవాళ మనమూ ఉండేవాళ్ళం. ఇన్ఫోసిస్ లాంటి మేటి సంస్థలు పివి హయాంలో పురుడు పోసుకున్నవి. ఈ రోజు మన చేతుల్లో ఉన్న మొబైల్ ఫోన్లు, అత్యాధునిక పరికరాలు పివి పాలనలో పట్టాలెక్కిన సంస్కరణల ఫలితాలే. కేవలం ఆర్థిక సంస్కరణలే కాదు, ఉగ్రవాదంతో ఉడుకుతున్న పంజాబ్ను దారికి తెచ్చిన ఘనత కూడా పివిదే. విదేశాంగ విధానంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. లుక్ ఈస్ట్ పాలసీకి ప్రాణం పోసి ఆసియాలో చైనా ప్రాబల్యానికి పగ్గాలు వేసి ఇండియాకి కొత్త మిత్రదేశాలని తీసుకొచ్చారు. ఇజ్రాయెల్లో అనుబంధానికి అంకురార్పణ పివి హయాంలోనే పడింది. ఒకప్పుడు పాకిస్తాన్తో దోస్తీ కట్టిన ఇరాన్ను భారత్కు మిత్రదేశంగా మార్చారు. అణ్వస్త్ర నిరోధ ఒప్పందంపై సంతకం చేయాలన్న అమెరికా ఒత్తిడిని తట్టుకుంటూనే అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. నిశ్శబ్దంగా ప్రధానై అపర చాణక్యుడిలా మారారు పాములపర్తి. మైనారిటీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా 5 ఏళ్ల పాటు నడిపించారు. 1993లో అవిశ్వాస తీర్మానం నెగ్గారు. అదే సమయంలో అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫలితంగా 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. 1991లో దివాలా దశలో ఉన్న దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించిన పివి వల్ల జరిగిన మేలుని భారతీయ ఓటర్లు మరచిపోయారంటూ అనేక మంది విదేశీ నాయకులు అంతర్జాతీయ వేదికలపై మాట్లాడారు అంటే ఆయన గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రధానిగా దిగిపోయాక అనేక కోర్టు కేసులు పివిని చుట్టుముట్టాయి. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన్ని పూర్తిగా దూరం పెట్టింది. ఒక దశలో తన కేసుల్లో వాదించిన న్యాయవాదులకి డబ్బు చెల్లించడానికి కూడా డబ్బులు లేక హైదరాబాద్లోని తన ఇంటిని అమ్మకానికి పెట్టారు పివి నరసింహారావు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్లు పొలిటికల్ సిస్టమ్ కన్నా దేశం గొప్పదని భావించిన రాజకీయవేత్త పివి. ప్రధానిగా పివి తెచ్చుకున్న మాపుకోలేని కళంకం 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత. ఆ సమయంలో ఆయన నిద్రపోతున్నారని అప్పటి నుంచి వినిపిస్తున్న విమర్శ అలా ఉండగా బాబ్రీ మసీదు కూలిపోతేనే మంచిదనుకుని ఆయన కావాలనే నిద్ర నటించారా, లేక మసీదు జోలికి వెళ్లబోమని యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ సహా బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలను నిజంగానే నమ్మి మోసపోయారా అన్నది ఎవరికీ తెలియని రహస్యం. అయితే ఆయన కూడా ఒక హిందువుగా బాబ్రీ మసీదు పతనాన్ని కోరుకున్నారు అనేది ఒక వర్గం వాదన.
బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్పేయితో సాన్నిహిత్యం నెరపడంలో, ఆయనను కాశ్మీర్కు సంబంధించి జెనీవా సదస్సుకు పంపడంలో ప్రశంసలు, విమర్శలు పొందారు పీవీ. అయితే ఆయనపై నెహ్రూ ప్రభావం ఎంతగానో ఉంది. ఆర్థిక విధానాల నుంచి భూ సంస్కరణల వరకు ఆ ప్రభావం కనిపిస్తుంది. పీవీ లోపలి మనిషి చదివితే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దేశానికి ఎంతో చేసిన పీవీ నరసింహారావుకి కాంగ్రెస్ పార్టీతో పాటు దేశం కూడా ఏమీ చేయలేకపోయింది. చివరికి చనిపోయాక మాజీ ప్రధానిగా ఆయనకు ఢిల్లీలో కాస్తంత సమాధి స్థలం కూడా దొరకలేదు. ఇప్పటికైనా ఆయనని భారతరత్నగా గుర్తించడం తెలుగువారికి మాత్రమే కాదు, యావత్ దేశం మొత్తానికి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.